ఇండియన్ సిటిజన్షిప్ గురించి ఈ మధ్యన చాలా లోతుగా జనం అందరిలోనూ చర్చ జరుగుతున్న టైంలో ఏపీలో జరిగిన ఒక డెవలప్మెంట్ ఇప్పుడు దేశాన్ని ఆశ్చర్యపరిచింది, అంతకు మించి చప్పట్లు కొట్టేలాగా చేసింది. అదేంటో తెలుసా? ఇదిగో ఈ పెద్దావిడ పేరు మహాలక్ష్మమ్మ. ఆమె అమెరికన్ సిటిజన్. కొడుకుతో కలిసి ఒక 25 ఏళ్ల కిందటేమో అమెరికా వెళ్ళిపోయారు. అక్కడే ఉన్నారు. అక్కడ సిటిజన్షిప్ కూడా తీసుకున్నారు. ఇప్పుడు ఆమెకి 94 ఏమో వయసు. అందుకోసమే స్వదేశానికి రావాలనుకున్నారు. ఈ మట్టిలోనే బతకాలనుకున్నారు. ఒక 5-6 ఏళ్ల కిందట తిరిగి వచ్చారట. తిరిగి వస్తే తాత్కాలిక పౌరసత్వం మాత్రమే ఉంది, అమెరికన్ సిటిజన్షిప్ ఉంటే మీకు భారతీయ పౌరసత్వం రాదు అనేసరికి ఇప్పుడు చూడండి, తనయుడు బుచ్చయ్యతో ఇలా కలెక్టర్ ముందు ప్రమాణం చేశారు కదా. అంటే నేను భారతీయ పౌరురాలిగా ఉండాలనుకుంటున్నా, నా పౌరసత్వం మళ్ళీ ఇవ్వండి అని కేంద్ర హోంశాఖకి ఆమె విజ్ఞప్తి చేశారు. ఆ వయసులో ఆమె తనయుడు బుచ్చయ్య ఆంకాలజిస్ట్, అంటే క్యాన్సర్ వ్యాధి వైద్య నిపుణుడు. అమెరికాలో ప్రశాంతంగా బతకొచ్చు, పిల్లల్ని చూస్తూ ఉండొచ్చు అనే దానికంటే మాతృభూమి మీద పుట్టి పెరిగిన ప్రాంతం మీద మహాలక్ష్మమ్మ మమకారం ఇప్పుడు చాలా మందికి ఇన్స్పిరేషన్ గా కనపడతా ఉంది. దేశం విషయంలో మనం ఇంత ఎమోషనల్ గా ఉంటున్నామే మహాలక్ష్మమ్మ సాక్షిగా, మరి ఇలాంటప్పుడైనా సిటిజన్షిప్ లాంటి విషయాల్లో కాస్త క్లారిటీగా ఉండొచ్చుగా మాస్టారు అని ప్రభుత్వాల్ని అడిగే పరిస్థితి, ఆలోచించే పరిస్థితి కదా. మీకేమనిపించింది మహాలక్ష్మమ్మ కమిట్మెంట్ చూస్తే? చేతులెత్తి మొక్కాలనిపించలా?